వెల్కమ్ టు M1 న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్రా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం నెలకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకోవాలని 9 పంపులు నడపాల్సి ఉండగా 6 లేదా 7 పంపులు మాత్రమే నడుపుతున్నారని విమర్శించారు. అలాగే రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కన పెట్టిందని ఆరోపించారు. రైతులకు నీరు అందించకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సరికాదని గన్రా వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని, పెంచిన పింఛన్లను ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భూపాలపల్లి పట్టణ, గణపురం మండల బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నీటి యొక్క లభ్యత ఏంది, ఏం పంటలు పెట్టాలి, ఏం చేయాలనేది వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైనటువంటి విధానం. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ఇప్పటి వరకు కూర్చొని కానీ మనం ఆశించిన స్థాయిలో పడడం లేదు. కానీ పక్కనే గోదావరి మాత్రం చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తూ ఉన్నది. గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డౌన్ స్ట్రీమ్లో దేవాదాల ఎత్తిపోతల పథకం, సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కూడా నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఈ దేవాదాల పథకం అనేది కేవలం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి నెల ఇది 180 రోజులు పంపింగ్ చేయాలి. దానివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. ఆ రోజు డిజైన్ చేసినటువంటిది. ప్రతి నెల 6 టీఎంసీలు పంప్ చేయాలి. 6 నెలలు చేస్తే 36 టీఎంసీలు పంప్ అవుతాయి. కానీ ప్రభుత్వం యొక్క అసమర్థత, చాతగానితనం, నిర్లక్ష్యం. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కొండా సురేఖ గారు, అదేవిధంగా ధనశ్రీ అనసూయ గారు. పక్క జిల్లాలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. దీనికి తోడుగా ఒక ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. 4 ఉన్నారు మనకి ఈరోజు. ఒక అడ్వైజర్ ఉన్నాడు. ఇట్లా చాలామంది పదవులు పొందిళ్ళు. కానీ ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది వీరి యొక్క చర్యలను బట్టి కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా సీజన్ ప్రారంభమైనప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ వాటర్ యొక్క వర్షపాతం ఏంది, నీటి యొక్క లభ్యత ఏంది, ఏం పంటలు పెట్టాలి, ఏం చేయాలనేది వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైనటువంటి విధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ఇప్పటివరకు కూర్చొని మాట్లాడినటువంటి సందర్భమే లేదు. గత 2 నెలలుగా పంపు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ప్రతి నెల 6 టీఎంసీలు పంపు కావాల్సినటువంటి ఈ దేవాదాల ఎత్తిపోతల పథకం యొక్క స్కీము ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 4-4.5 టీఎంసీలు మాత్రమే. దానిలో నిర్వహణ లోపం, అధికారుల యొక్క అలసత్వం, పరిపాలకుల యొక్క చాతగానితనం చాలా స్పష్టంగా కనబడుతుంది. 9 పంపులు దేవాదాల పంపు ఫస్ట్ గోదావరి ఇంటేక్ నుంచి పంపై భీంగన్పూర్కి వచ్చి, భీంగన్పూర్ నుంచి రామప్ప, భీంగన్పూర్ నుంచి సలివాగు, అదేవిధంగా మరి అక్కడి నుంచి ధర్మసాగర్, అక్కడి నుంచి తపాస్పల్లి వరకు కూడా నీళ్ళు పోతాయి. మేము గతంలో కూడా దాదాపు 20 రోజుల క్రితం ఈ యొక్క దేవాదాల యొక్క పనితీరు ఎట్లా ఉన్నది, పంపులు ఎట్లా నడుస్తున్నాయని చెప్పి చూసినప్పుడు రామప్పకు 3 పంపులు రావాలి, 2 నడుస్తున్నాయి. 9 పంపులు నడవాల్సింది ఏదో ఒక రోజు నడిచింది 9 పంపులు. కానీ ఇప్పటి వరకు కూడా 7-6 పంపులు మాత్రమే నడుస్తున్నట్టుగా నాకున్న సమాచారం. మరి పంపులు నడిస్తే నీళ్ళు ఎక్కడ పోయినాయి? నీళ్లు తీసుకురావడంలో నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టే ఈరోజు రైతుల పక్షాన గతంలో ఒకసారి ప్రాజెక్టులన్నీ కూడా చూసి గన్పూర్ ప్రాజెక్ట్ చెరువుకు పోయినాం, అదేవిధంగా రామప్పకు పోయినాం, సలివాగు యొక్క పంపింగ్ ఇవన్నీ కూడా పరిశీలన చేసినాం, భీంగన్పూర్లో కూడా తెలుసుకున్నాం.
కానీ ఎలాంటి పురోగతి కనబడతలేదు. కాబట్టి మరొకసారి మీ ద్వారా జిల్లా యంత్రాంగానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్సు, అదేవిధంగా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నేను ఈరోజు మా రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నాను. నాకు గుర్తెరిగి నాట్లేకుండా ఎప్పుడూ లేవు. మన ప్రాంతం తక్కువ వర్షపాతం ఉన్న మొదటి పంటలు పండినటువంటి సందర్భాలు ప్రతి సంబంధం ఉన్నది. అసలు రెండో పంటకు కాలం సరిగా లేకపోతే రెండో పంట నాటే ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు ఎంత ఏరుకోరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఏరుకోరు తెచ్చుకునే సామెత ఎగిరెడితే అన్నట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. ఏరుకోరిది మార్పు అని తెచ్చుకున్న పాపానికి ఈరోజు రైతులకు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం 6 పంటలు వేసుకోండి అని. అది కూడా మీడియా సమావేశాలు చెప్తా ఉన్నారు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నది, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నది? మీరు ఆల్టర్నేట్ క్రాప్స్ పెట్టమని చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా నిర్దిష్టమైనటువంటి మరి విధానం ఏమైనా ఉందా? ఏ పంట పెట్టమని సూచన ఏమైనా చేసిందా? ఇవన్నీ ఏం చేయకుండా ఆల్టర్నేట్ క్రాప్ ఇప్పటికే రైతులు నార్లు పోసి ఈరోజు నాటుకు సిద్ధంగా ఉన్నాయి. కొంతమంది రైతులు అయితే వర్ష పరిస్థితులకు నాట్లు వేసేసింది. కొంత మోరంచ మీద కానీ బోర్లు ఉన్న వాళ్ళు కానీ దాదాపుగా నాట్లు వేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మన ప్రాంతంలో గన్పూర్ అనేది పెద్ద చెరువు, కాకతీయులు కట్టినటువంటి చెరువు. గన్పూరు మరి చెరువు నుంచే ఈరోజు మిషన్ భగీరథ ద్వారా చిట్యాల, టేకుమట్ల, రేగొండ, ముగుళ్ళపల్లి దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా తాగునీటి కొరకు వాడుకుంటున్నాం. గన్పూర్ కూడా వాడుకుంటున్నాం. ఇట్లా వాడుకుంటున్నామని తెలిసి దీనికి ఆల్టర్నేట్గా, ఎందుకంటే అష్యూర్డ్ ఇరిగేషన్ దెబ్బతింటుంది కాబట్టి దీనికి మరి ఒక ఫెసిలిటీ ఉండాలని చెప్పి చర్చలు చేసినాం. సలివాగు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకురావాలా, రామప్పని తీసుకురావాలా, చర్చల తర్వాత రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గన్పూర్ చెర్లకు తీసుకురావాలి. రైతుల యొక్క వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇరిగేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అదేవిధంగా తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గ్రావిటీ కెనాల్ ద్వారా రామప్ప నుంచి గన్పూర్ చెర్లకు నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసి దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు ఆ రోజులలో 18లో 17,58,00,000 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత 2018లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మార్లు ఈ విషయాన్ని శాసనసభలో చర్చించిన. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మరి సార్ ఇట్లా గ్రావిటీ కెనాల్లో ఒక చెరువు నింపి ఇంకొక చెరువు నింపుకుంటూ వస్తే దానికి సరిగా వాటరు రాదు, కాబట్టి డైరెక్ట్ రామప్ప టు గన్పూర్ గ్రావిటీ కెనాల్ డైరెక్ట్ గన్పూర్ చెర్ల పడితేనే దీనికి ప్రయోజనం ఉంటుందని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తే వారు మొత్తం కూడా ఎగ్జామిన్ చేసి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,76,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చిండ్రు. టెండర్ ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. అదృష్టమో నేను ఓడిపోయినా. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు వచ్చిండు, ఇక్కడ ప్రభుత్వం మారింది. ఆ పనిని అదే యథాస్థితిగా కొనసాగించుంటే ఇప్పటివరకు సమస్యనే ఉండేది కాదు. ఒకవేళ ఆ సమస్య ఉన్నా మరి ఈరోజు 2 చెరువులు నింపుకుంటే నెక్స్ట్ చెరువు గన్పూర్ చెరువులోకి వస్తాయి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2021లో కరోనా లాంటి సమయంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు గన్పూర్ చెరువులకు ఆ రోజు నీళ్లు తీసుకొచ్చినటువంటి విషయాలు మీరందరూ కూడా ఉన్నాయి. కావాలంటే నేను విజువల్ చూపెడతా. ఆ రోజు అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యురాలు సీతక్క గారు ఆబ్జెక్షన్ చెప్పింది. ఆమె ఆబ్జెక్షన్ పక్కకు పెట్టి ఆ రోజు నీళ్లు తీసుకురావడం జరిగింది. మరి 21లో నేను తెచ్చిన నీళ్లను ఈరోజు ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి గొప్ప గొప్ప నాయకులు అని చెప్పుకునేటోళ్లకు మరి ఎందుకు మనసు రావడం లేదు? రైతులు పోయి అడిగితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఎందుకు పెట్టనిచ్చిన దేవాదల, ఎందుకు పెట్టనిచ్చిన మిషన్ భగీరథ పంప. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి గోదావరి కృష్ణ నీళ్ళని తాగిస్తామని చెప్పి తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు నీటి సమస్య పోయింది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా ఈరోజు రామప్ప నుంచి పోయినా, గన్పూర్ నుంచి పోయినా, సలివాగు నుంచి పోయినా, పాకాల నుంచి పోయినా ఎక్కడైనా ఆల్టర్నేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేసి వ్యవసాయ రంగానికి ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్యకు
ఇబ్బంది రాకుండా ఆల్టర్నేట్స్ అన్ని కూడా అరేంజ్మెంట్ చేసింది. కానీ నిర్వహణ చేతగానేటువంటి వ్యక్తులు రైతుల మీద అరవడాలు పేడబొబ్బలు పెడితే సమస్య పరిష్కారం కాదు. ఈరోజు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే జీవోలు లేవు, దీనికి ఏం లేదని నేను చూపెడుతున్నా. ప్రభుత్వం దీని మీద ఏమేమి శాంక్షన్స్ ఇచ్చిందో మీకు ఇస్తున్నా, మీరు కూడా మీడియాలో దీన్ని ప్రచారం చేయండి. ఇప్పటికైనా నేను శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ఇద్దరు జిల్లా మంత్రులకు ఇన్ఛార్జ్ మందికి అప్పీల్ చేస్తున్నా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్, రైతుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా మీరు మా రైతులను ఆదుకోండి, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు లేకుండా ఎండబెట్టడం మీకు ధర్మం కాదు, విజ్ఞత కాదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నది. పంటలు పండియకండి, పంటలు పెట్టకండి. ఏం చేస్తున్నది మీ యొక్క ప్రభుత్వం? వర్షా పరిస్థితులు ఉన్నాయని చెప్పి, ఎలినో ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక చేసినా మీకు ఏమన్నా చీమ గుట్టినట్టు కూడా కాలే. అంటే మీకు ఏంటంటే మాకు అధికారం ఇచ్చింది, మేము 5 ఏళ్ళు ఎట్లయినా ఉంటాం, రైతులు ఎక్కడ పోతే ఏంది, రైతులకు ఏమైతే మాకేంది అని ఎటువంటి ఒక దురహంకారంతో, అహంకారంతో, తోలుమందంతో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు నింపమని, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వమని, నాట్లేసినటువంటి పొలాలను కాపాడమని ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటిది వృద్ధుల పెన్షన్. డిసెంబర్లో ఎలక్షన్లు అయితే జనవరిలో ఎక్కంగానే 2000 జాగాలో 4000 ఇస్తాను. ఆశపడ్డారు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, అనేక కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు ఆశపడి ఓట్లేసింది. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు పూర్తయి 32 నెలలు అడుగు పెడతా ఉన్నది. ఏదో చెప్పిండు రేపు ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని. సంతోషం, ఆలస్యంగానైనా మీకు ప్రజల కష్టాలు తెలిసినందుకు ఓకే. కానీ అందులో తిరకాల్సి పెట్టిండు. అందులో ఏంది, భర్త చనిపోయిన వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గౌడ సోదరులకు, ఇంకా ముద్రా సోదరులకుతో పాటుగా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఇస్తాం. 57 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు దాని విషయంలో ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుసు. అరే ఎందుకే బాబు, 57 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు ఇవ్వడంలో మీకు ఎందుకు ఇంత వివక్షత? మరి రేపు మళ్ళా 15వ తారీఖు నాడు అందరు ఇప్పటికే ఎంపీడీఓలకు, విలేజ్ సెక్రటరీ ద్వారా అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే పెన్షన్ల 2000 పెన్షన్ 4000 మాట దేవుడు ఎరుగు. సరే, అర్హత కలిగిన వాళ్ళకు పెన్షన్లు అన్నీ మొత్తం పూర్తి స్థాయిలో ఇట్లా 31 నెలలు గడిపినావు కదా, ఇది ధర్మమా నీకు ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టడం? ఇప్పటికైనా తక్షణమే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాలి. ఇవ్వడంతో పాటు నువ్వు చెప్పినావు కదా 2000 కాదు 4000 రూపాయలు ఖచ్చితంగా రేపు ఆగస్టు 15 తారీఖు నాడు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది. నీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాను. మాటలేమో చాలా ఘనంగా మాట్లాడినావు, చేతలేమో నీ అన్నీ కూడా ఉత్తర ప్రగల్భాలు వెళ్ళిపోయినాయి. ఇది వాస్తవమా లేదా ప్రజలు ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఇంకా చాలా చెప్పిండు, ఆడబిడ్డకి 2500 తులం బంగారం అవి ఇవి అని చెప్పిండు. ఇప్పటికే అర్థమైపోయింది, ఈయన రేవంత్ రెడ్డి కాదు, ఈయన రవంత్ రెడ్డి, ఈయనతో ఏం కాదు, ఈయన వల్ల ఏం జరగది అని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీకు ఇంకా సమయం 29 నెలలు ఉన్నట్టున్న సమయం, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడానికి, రైతుల యొక్క కష్టాలను కడతీర్చడానికి పరిష్కారం చేయి. ఇప్పటికి ఓటేసిన పార్పానికి యూరియాకు యాపిల్ పెట్టినావు, ఎరువులు దొరకడం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు. కాబట్టి ఈరోజు వ్యవసాయ శాఖను అప్రమత్తం చేయండి, రైతులను ఆదుకోండి, రైతుల పక్షాన్ని నిలబడండి అని ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాత్రం ఖచ్చితంగా మా పాత్ర రైతుల పక్షాన పోరాటం చేయడంలో ముందుంటాం. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మా పోరాటం ఏ స్థాయికైనా పోతుంది అని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరాన్ని నువ్వు ఇప్పటికీ 30 నెలల నుంచి కూలేశ్వరం అని చెప్పినావు. ఊళ్ళో పోతా అంటున్నారు, అరేగా సుతార్లు దొరుకుతలేరా, లేకపోతే సిమెంట్ దొరుకుతలేదా, ఇంత స్టీల్ దొరుకుతలేదా, రిపేర్ చేసే తెలివిలేదా రేవంత్ రెడ్డికి? ఎందుకు చేస్తలేడని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక సంజీవి లాంటి ప్రాజెక్టు. ఇంత వర్షాలు తక్కువ ఉన్నా పోయేటువంటి గోదావరి జలాలను వాడుకున్నట్టయితే మేలు జరిగేది. ఈరోజు రేవంత్ రెడ్డి కోటేసిన పాపానికి క్లోజ్ అయినటువంటి ప్రాజెక్టులను కూడా రీఓపెన్ అవుతూ ఉన్నది. అలొకేషన్ అయినటువంటి గోదావరి మరి వాటర్ అలొకేషన్ దాని మీద కూడా మళ్ళీ తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది, ఇంటికైనా ఇంటి పనికైనా మట్టి పనిగా ఇంటోడు ఉన్నారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారుని కాదని ప్రజలు నీకు ఇచ్చినందుకు మరి ఈరోజు ప్రతి విషయంలో ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు నీ యొక్క గురువుకు గురుదక్షిణ ఇవ్వడం బంద్ చేయి, తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో నీ యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా గన్పూర్ వాటర్ విషయంలో మాత్రం మరి ప్రభుత్వం అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మరి వారి యొక్క బాధ్యతను గుర్తెరిగి వ్యవహరిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇట్లనే ఉంటే మాత్రం రైతులతో కలిసి రోడెక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం.